గ్యాస్ ట్రబుల్ లాక నొప్పి రావడం, నడవలేకపోవడం, దగ్గ రావడం. అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది ఎందుకు తాగినామని. నాకు క్యాన్సర్ అంటే నాకు ఒకటి బూల్లాగా తీసుకున్నది, నేను బతకను అని. అయితే ఇది లాస్ట్ ఇది కదా వాడదామని వచ్చిన. ఇట్లా మాట్లాడకపోయేది, ఇప్పుడు మాటలు వస్తుంది కొంచెం. టెన్షన్ అనేది లేదు, అంటే ఇంకా ఉంటాం అనేది. వెల్కమ్ టు పునాడు సార్. ఇక్కడ ఆల్రెడీ ఒక 1 టైం యూజ్ చేశారండి. ఆ 1 టైంలో వారికి మంచి చేంజెస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. మనం స్టార్టింగ్ నుంచి కూడా అడిగి తెలుసుకుందాం ఇది ఎలాంటి క్యాన్సర్, ఆ క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు ఎలా గుర్తించారు, మరి పునర్జన్కి వచ్చాక ఈ 1 మంత్లో వారికి ఎలాంటి చేంజెస్ ఉన్నాయనేది పేషెంట్ అయితే ఇక్కడ ఉన్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, మీ పేరండి? గడిగోపుల పర్వతాలు. ఎక్కడి నుంచి చూస్తున్నారు? మేము నాగర్ కర్నూలు. మీ వయసు ఎంత అండి? 50 మేడం. ఏం క్యాన్సర్ సార్ మీది? మాకు టెస్ట్ థైరాయిడ్ అని చెప్పారు, థైరాయిడ్ క్యాన్సర్ అని చెప్పాను. అయితే ఇక్కడ ఫస్ట్ ఆపరేషన్ అయింది, ఇది 2వ ఆపరేషన్, ఇది 3వ ఆపరేషన్. 3 ఆపరేషన్ అయినాయి. థైరాయిడ్ క్యాన్సర్ అని చెప్పింది మొన్న జనవరిలో ఆపరేషన్ అయినప్పుడు. అయితే మళ్ళీ మందులు ఇచ్చారు, వాడినా మొన్న ఎక్కువైంది. ఇది తెలుసుకుని ఇక్కడికి వచ్చిన. ఓకే, ఇవన్నీ ఆపరేషన్ స్టార్టింగ్ లో మీకు థైరాయిడ్ ఉండేనా అండి? దాని తర్వాత ఇది థైరాయిడ్ క్యాన్సర్ గా మారిందా మేడం? కదా. ఓకే, మీరు బయట హాస్పిటల్లో చూయించుకున్నాకే కదా ఓకే అండి. అసలు ఈ ప్రాబ్లం ని మీరు ఎట్లా గుర్తించారు? మీకు క్యాన్సర్ వచ్చిందని మీకు ఎలా బయటపడి? గ్యాస్ ట్రబుల్ లాక నొప్పి రావడం, నడవలేకపోవడం, దగ్గ రావడం, అలాంటివి వచ్చేది. ఓకే, సో అవి ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చారా మీరు? మొన్న ఇక్కడ వచ్చింది మేడం. ఓకే అండి. ఇక నొప్పి బాగా వస్తుందంటే అది నేను యూట్యూబ్ లో తెలుసుకుని వచ్చాను మేడం. మరి ఎవరు చెప్పారండి? ఇప్పుడు నేను నాకు సెల్లోనే చూసిన మేడం. ఫస్ట్ టీవీలో యాడ్ చూసిన, టీవీలో యాడ్ చూసి ఫోన్ చేసిన, క్లియర్ గా చెప్పారు. ఓకే, మరి 3 సార్లు మీకు ఆపరేషన్ అయితే అయింది కదా, మరి అక్కడే తీసుకున్నారు, మరి అది వదిలేసి ఇప్పుడు ఆయుర్వేదం వాడదామని ఆ ఫీలింగ్ మీకు నాకు ఎందుకు వచ్చిందంటే మొన్న నొప్పి ఎక్కువ వచ్చింది మేడం. నాకు క్యాన్సర్ అంటే నాకు ఒకటి బూల్లాగా తీసుకున్నది, నేను బతకను అని. అయితే ఇది లాస్ట్ ఇది కదా వాడదామని వచ్చిన. ఓకే, సో అందులో మీకేం మంచిగా అనిపించలే ఇన్ని ఆపరేషన్స్ అయినా కూడా? మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ వస్తుంది. మూడోసారి కదా ఇప్పుడు ఇది రావడం క్యాన్సర్ అనేది? మూడోసారి. ఓకే, మరి ఫోన్ చేశాక మా వాళ్ళు ఏం చెప్పారు మీకు ఇక్కడ? మేడం మంచి వాడమంటున్నారు మేడం, వాడండి 1 మంత్ అయింది కదా మేడం కదా చెప్తుంది. ఇంకొక నువ్వు మంచిగా వాడండి, ఏం కాదు, మళ్ళీ నెక్స్ట్ మంత్ వరకు ఆ నొప్పి కూడా రాదని చెప్తుంది. ఓకే, ఇప్పుడు మీకు 1 మంత్ కంప్లీట్ అయిందా? కాలే మేడం, ఇంకా 5 రోజులు, 25 డేస్ వాడినా. 25 డేస్ వాడారు. ఓకే, ఈ 25 డేస్ లో మీకు ఏదైనా మార్పు? ఇట్లా మాట్లాడకపోయేది, చాలా బాధ అనిపించేది, మాట ఉడక దగ్గొచ్చేది. ఇప్పుడు మాటలు వస్తుంది కొంచెం. ఓకే, టెన్షన్ పోయింది, దడ తగ్గి. టెన్షన్ అనేది లేదు, ఓకే, ఎందుకంటే అంటే ఇంకా ఉంటాం అనేది. ఇన్ని రోజులు బతకరని అదే ఆలోచన గుబులు ఉండేది కదా మీకు? ఎప్పుడు నిద్రపోయినా అదే వచ్చేది, అదే ఆలోచన ఉండేది. ఓకే, మరి ఈ మార్పు గురించి ఎవరికైనా పంచుకున్నారా? చెప్తూనే ఉంటాం మేడం. ఎవరు చెప్తున్నారు? ఊర్లో చెప్తా, ఊర్లో అందరికి చాలా మార్పు వచ్చింది. ఈ 1 మంత్ లో ఇంత మార్పు ఉందంటే మనకి తర్వాత కూడా మంచి జరుగుతుంది. బాగుంది మేడం, బాగుంది, చాలా వరకు బాగుంది. ఓకే అండి, అసలు ఈ ప్రాబ్లం మీకు క్యాన్సర్ ఎందుకు వచ్చిందండి? మీకు ఏదైనా అలవాట్లు అట్లా ఉన్నాయి మేడం? నేను సిగరెట్ తాగేది, మందు తాగేది. నేను 2018లో బంద్ చేసిన మందు సిగరెట్. అంతకుముందు బాగా తాగిన, అందుకని నాకు వచ్చిందే సిగరెట్కి వెళ్ళని చెప్పిండు డాక్టర్. అంతేగాని మీ అమ్మ నాన్న సైడ్ నుంచి చేసిన తప్పది. అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది ఎందుకు తాగినామని. ఫస్ట్ నుంచి మీ కళ్ళు ఎట్లా? లోపలికి ఉంటాయి, లోపలికే ఉంటాయి. చిన్నప్పటి నుంచి అందరు నన్ను లోపలికి కళ్ళు అంటారు. ఓకే, పోనీలేండి, ఇప్పుడు సంతోషంగా ఉంది కదా? బాగుంది మేడం. ఈ రోజు మనసులో గుబులు పెట్టుకున్నారు కదా? అవునవును, ఆ ఆలోచన ఎక్కువది లేదు. మంచిగా అవుతుంది, మంచి జరిగినాక మాత్రం కంపల్సరీ మరొక వీడియోలో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.